హాయ్ అండి. ఈరోజు నేనైతే షార్వా చేస్తున్నా. వెజ్ షార్వా. ముందుగా దీనికి టమాటా, పెద్దలపాయి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు కావాలి. బాండి పెట్టేసుకొని ఇవన్నీ ముక్కలన్నీ కాస్త ఆయిల్ వేసి వేయించేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, పెద్దలపాయి, పచ్చి కొబ్బరి, గసగసాలు, నువ్వులు, కొంచెం జీడిపప్పు మొత్తం ఆయిల్ వేసి దోరగా వేయించేసుకోవాలి. మగ్గినాక కొంచెం చల్లార్చుకోవాలి. ఈ లోపల గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ మిక్సీ పట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలి. ఇవైతే బాగా నూనె పైకి వచ్చిందాకైతే సిమ్లో వేయించుకోవాలి. గ్రేవీకి చాలా బాగుంటాయండి. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ షార్వా అయితే చాలా బాగుంటాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇట్లా బాగా ఆయిల్ పైకి వచ్చిందాక ఎత్తుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కొత్తిమీర మొత్తం వేసి ఒకసారి కలిదిప్పేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. షార్వా చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొంచెమే పోసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మరిగించేసుకొని నేనైతే చిక్కగా పెట్టుకుంటున్నాను. దించే ముందు కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.